సరే, ముఖ్యంగా బడ్జెట్ అనగానే ప్రజలకు ఎంతో ఆశ కల్పించబడతా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ప్రభుత్వాలు ఇచ్చిన సందర్భంగా అవి అమలు కావడానికి అవకాశం ఉంటుంది అనేది అనేక సంవత్సరాలుగా ప్రజలు ఈ బడ్జెట్ల మీద ఎంతో ఆశతోనే ప్రజలు ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. మనం గతంలోనే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసాం. సరే, నేను మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సరే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మరి బీజేపీ ఈ గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాల మూలంగానే అదే మూస పద్ధతిలో ఈ కేంద్ర బడ్జెట్ ఉన్నది. ముఖ్యంగా మరి పూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వర్గాలకు పూర్తిగా వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజలకు విద్య కానీ, వైద్యం కానీ, మరి రైతాంగం పట్ల కానీ, కార్మిక వర్గం పట్ల ఒక నిర్లక్ష్య వైఖరితోని అవలంబిస్తున్న విధానాలు మనకు కనబడతాం. దాంతోపాటు ప్రమాదకరం ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఒక వివక్షత స్పష్టంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టడి చేయడానికి, వాళ్ళకి ఎలాంటి నిధులు ఇవ్వకుండా కక్షపూరితంగానే ఆ ప్రభుత్వాలకు ఇవ్వకుండా ఆలోచన చేసేటువంటి కుట్ర కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తాం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం చూసాం, ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి ఆ బడ్జెట్ లో నిధులు కేటాయించడం బీజేపీ పార్టీ అనుసరిస్తాం. దానిలో భాగంగానే మనం చూసాం, బీహార్ రాష్ట్రానికి, అదేవిధంగా జరిగేటువంటి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చారు. సరే, ముఖ్యంగా దేశంలో పెద్ద సంఖ్యలో రైతాంగం మద్దతు ధర కోసం కొట్లాడుతూ ఉంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ కానీ, లేకపోతే ఆ మద్దతు ధర విషయంలో కానీ ఎలాంటి అవకాశం లేదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య భారతదేశంలో బాగా పెరిగిపోతా ఉంది. దాని విషయంలో కూడా ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కార్మిక వర్గం పట్ల కూడా ప్రభుత్వానికి ఏ ఒక్క రంగం కూడా, అది విద్య కానీ, వైద్యం కానీ, ఏ ఒక్క అంశం లేకుండా మనం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నట్టు ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాగా ప్రయత్నం చేస్తూ ఉంది. నిధులను కూడా తగ్గించింది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీ కానీ, లేకపోతే మార్కెటింగ్ సౌకర్యం కానీ, అవన్నీ కూడా రాందాను కుదించేటువంటి వ్యవహారం మనకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనబడ్డది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, వామపక్షాలు అందరం కూడా కొంతమేరకు మనం ప్రయత్నం జరిగింది. అయితే ఇవాళ మరి ప్రభుత్వాలు అధికారం రాకముందు అనేక హామీలు, మరి రైతుల విషయంలో కానీ, కార్మిక వర్గం విషయంలో అనేక హామీలు ఇచ్చినా అవి బడ్జెట్ రూపకంగా వచ్చే వరకు మాత్రం పూర్తిగా మరి కార్పొరేట్ వర్గాలకు, పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా, సామాన్య ప్రజలు నడ్డి విరిచే విధంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. దీన్ని మరి చైతన్యవంతంగా ప్రజలను దృష్టి తీసుకుపోయి మనం పోరాటాలు సాగించాలి. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నటువంటి బడ్జెట్ కూడా సరే, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన, తర్వాత కాంగ్రెస్ పరిపాలన రావడం జరిగింది. సరే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల పథకం కానీ, లేకపోతే రైతుల రుణమాఫీ కానీ, అనేక అంశాలు ఇచ్చినా సరే, ఈ బడ్జెట్ కూడా పెద్దగా ఆ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు మనకు కనబడతలేదు. ఎందుకంటే పథకాలు మొత్తం కూడా ఏదో కొద్ది మేరకు ఇచ్చేది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు పూర్తిగా ఉపయోగపడే విధంగా సరిపోయే నిధులు మనకి ఇవ్వడం లేదు. రైతుల రుణమాఫీ కానీ, లేకపోతే అనేక పథకాలు ఇవాళ మరి పేదలకు ఇండ్ల స్థలాల ఇండ్లు, నిరుపేదలకు ఇండ్లు కట్టించే విధానం కానీ, లేకపోతే అనేక అంశాల మీద కూడా ఈ ప్రభుత్వం లేదు. సేమ్ మరి విద్య, వైద్యం అనేక రంగాలలో కూడా సేమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదు. దీని మూలంగా అప్పులోపాలైనవి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, గత ప్రభుత్వం అప్పులున్నాయి, అప్పులు తీర్చడానికే మాకు సరిపోతుందన్నటువంటి అభిప్రాయంతో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కొంత ఆలోచన లక్ష్యంగా వస్తున్నాయి. ఇది మరి బడ్జెట్లో మనకు కనబడ్డది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అనేక ప్రాజెక్టులు, ఇలా ఎస్ఎల్బిసి టన్నల్ కానీ, లేకపోతే రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు కానీ, డిండి ఎత్తిపోతల పథకం కానీ, లేకపోతే అనేక రకాల చిన్న ప్రాజెక్టులు కూడా అనేక రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా వారి నిధులు సరిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతలేదు. ఈ రకంగా ఉంటే భవిష్యత్తులో ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం దగ్గర కూడా ఏం లేదు. మరి దీనికి మనం మరి ఆలోచన చేయాలి. సరే, జనరల్గా కేంద్ర ప్రభుత్వం మీద కూడా మనం ఏ ఒక్క ప్రాజెక్టు, ఎందుకంటే తెలంగాణ విభజన అంశంలో మరి కొన్ని సాగునీటి ప్రాజెక్టులని జాతీయ హోదా ప్రాజెక్టులు ఇవ్వాలనేది ప్రధాన అంశం. కానీ కేంద్రం అది కూడా విస్మరించి
మన ముఖ్యంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు మరి ఉన్నటువంటి రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు కానీ లేకపోతే ఇంకే ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దాన్ని కేంద్రం మీద నెపం వేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయాణం సాగిస్తూ ఉంది. అందువల్ల సాగునీటి ప్రాజెక్టులు కూడా మరి పూర్తి కావడానికి అవకాశం లేదు. అనేక ప్రాజెక్టులు కరువుతోని అల్లాడుతూ ఉంది. అందువల్ల మరి 23,000 కోట్ల రూపాయలు కూడా ఈ సాగునీటి ప్రాజెక్టులకు సరిపో. అందువల్ల ఈ ప్రభుత్వాలు అనుసరిస్తుంటే బడ్జెట్ రూపకంగా అంకెల గ్యారెంటీ తప్ప ఇవి పూర్తిగా ప్రజలకు కానీ ప్రజల ఆశల ప్రతిబింబకంగా మనకు కనబడతలేవు. అందువల్ల మరి కమ్యూనిస్ట్ పార్టీగా వామపక్ష పార్టీలుగా ఈ బడ్జెట్ల మీద ప్రజలను చైతన్యవంతం చేసి పాలక పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి మనం ఆ రకంగా కదిలించడానికి మన రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడాలి. సరే, మా శాసనసభ్యునిగా సిపిఐ పార్టీ సభ్యునిగా మరి వారు శాసనసభలో కూడా మొన్న కూడా బడ్జెట్ మీద చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సరే పూర్తిగా అమలు చేయలేకపోతుందనేటువంటి అభిప్రాయం ఉంది. దీని రకంగా ఆలోచన చేసుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రమాదకర వైఖరి రాష్ట్ర ప్రభుత్వాల మీద నిర్వీర్యం చేయడం, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలు విస్మరిస్తూ ఉన్నటువంటి మన పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల ఈ ఉపాధి హామీ పథకం కానీ లేకపోతే సాగునీటి రంగాలు కానీ లేకపోతే రైతుల రుణమాఫీ విషయంలో కూడా మరి అనేక రకాల గందరగోళం ఉంది. అందువల్ల ఇవన్నీ పథకాల మీద ప్రజల్ని మనం ఆలోచింపజేయడానికి మరి వామపక్ష పార్టీలుగా మనం ఆలోచన చేసి చైతన్యవంతంగా ఈ ప్రభుత్వాలని మరి చైతన్యవంతం చేయడానికి ప్రజల్ని చేయాలని కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అవకాశం ఇచ్చిన మిత్రులకు సిపిఎం పార్టీకి నేను సిపిఐ పక్షంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను.